పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈరోజు మనందరికీ కూడా క్రిస్మస్ అనేది చాలా ఆనందకరమైన సమయం. అయితే ఈ క్రిస్మస్ని మనం ఎలాగా ఆచరిస్తున్నాం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను కూడా దీని గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు రెండు విషయాలు చాలా మనసుకు హత్తినట్టుగా నాకు అర్థమయ్యాయి. ఇంతకాలం మనం దీన్ని ఒక పండుగగా ఆచరించాం, చాలా హడావుడి చేసుకుంటాం. అయితే ఈరోజు మన అంశం యేసు ప్రభు ఈ లోకానికి రావడం. మనం ఆత్మానుసారమైన క్రైస్తవులుగా దీన్ని ఆచరిస్తామా, లేక శరీరానుసారమైన క్రైస్తవులుగా మనం దీన్ని ఆచరిస్తామా? ఒకటి చెప్పండి, ఆత్మానుసారమైన క్రైస్తవులు. రెండు, శరీరానుసారమైన క్రైస్తవులు. రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చివరి నుండి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా చూడండి. 3, 4 వచనాలు కలిసి ఉన్నాయి. 3వ లైన్ నుంచి చదువుతున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతరు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు ఆయనను పాప శరీర ఆకారంతో పంపించారు. చెప్పండి అందరూ, పాప శరీర ఆకారం. మహాపరిశుద్ధుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు, అనంతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు తన యొక్క మహిమ, తన యొక్క పరిశుద్ధత, ఇది మనకి అర్థం కాదు. తన యొక్క పరిశుద్ధత అంతా కూడా ప్రక్కన పెట్టి ఏ ఆకారం ధరించారంట? పాప శరీర ఆకారం. అసలు ఈ ఒక్క పాయింట్ మీరు ఈ రోజుల్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించండి. అసమానుడైన పరిశుద్ధుడైన దేవుడు, పాపము పుట్టని పరిశుద్ధుడు, పరిశుద్ధత ఆయన మిళితమై ఉంటారు. అలాంటి దేవుడు తన యొక్క
పరిశుద్ధతను తీసి ప్రక్కన పెట్టి అది ఎలాగో మనకి అర్థం కాదు, అర్థం చేసుకోలేం కూడా అనుకుంటున్నాను. ఇది ఒక డ్రామా కాదు, ఒక వేషధారణ కాదు. ఆ పరిశుద్ధతనంతా కూడా పక్కన పెట్టేసి ఈ ఆకారం ధరించారంట, పాప శరీర ఆకారం. ఒక దీనుడుగా, మానవునిగా ఈ లోకానికి ఆయన వచ్చారు. తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించని. ఎందుకు పంపారంటే ఆయన్నే? ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించడానికి. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు. ఇది నిజంగా మనం లోతుగా తరచి ధ్యానించినప్పుడు మన అల్పమైన జ్ఞానానికి అందని ఒక అద్భుతమైన ఒక తలంపు ఇది. గుండెను పిండేసే ఒక తలంపు, మనకి ఊహకి అందని ఒక తలంపు. ఇందులో దేవుని యొక్క ప్రేమ మానవ జాతి పట్ల, తాను సృష్టించుకున్న మానవ జాతి పట్ల, తనదైన మానవ జాతి పట్ల, తనని కాదంటున్న మానవ జాతి పట్ల, దైవత్వాన్ని తృణీకరిస్తూ ఉన్న మానవ జాతి పట్ల, దేవుని మీద తిరుగుబాటు చేసిన మానవుని పట్ల దేవునికున్న అపారమైన ప్రేమ. ఈ ప్రేమ మనం అర్థం చేసుకోకుండా, మారు మనసు పొందకుండా, రక్షింపబడకుండా ఇది ఒక పండగలాగా ఆచరించడం దేవుడు అంగీకరిస్తారా? క్రైస్తవ్యం నానాటికి చెడిపోతూ ఉంది, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉంది. దీని యొక్క లోతు సగటు క్రైస్తవుడు గ్రహించట్లేదు. కొంతమందికి ముందు మనం శరీరానుసారంగా ఆచరించడం అంటే ఏంటో చూద్దాం. కొంతమందికి ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ. చెప్పండి, సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ. ఇది శరీరానుసారులకు పండగ, ఇది ఆత్మానుసారులకు పండగ కాదు. ఇది ఒక వేదనతో కూడిన ఒక అంశం. గుండెను తరుక్కుమని పిండేసే ఒక సంఘటన. దేవుని యొక్క ప్రేమకు ఇది నిదర్శనం. కాబట్టి శరీరానుసారులు దీన్ని ఎలాగా ఆచరిస్తారు? ఒక పండగ. పండగ కాబట్టి ఏం చేయాలా? కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఇప్పుడు ఎన్నడూ లేని వ్యాపారం అంట ఈ డిసెంబర్ నెలలో జరుగుద్దంట. కారణం పండగ. క్రైస్తవులు వీళ్ళు శరీరానుసారమైన క్రైస్తవులు. ఒక పండగ పూట కొత్త గుడ్డన్నా లేదే అని బాధపడే క్రైస్తవులు. ఇది దేవునికి సంతోషమా? ఇది దేవునికి సంతోషమా, దుఃఖమా? నీకేమైనా ఆనందమా, ఏమన్నా ఆశీర్వాదమా? ఆలోచించాలి. భక్తి అనేది ఎప్పుడు కూడా మనం ఆలోచించి చెయ్యాలి. మనం చేసేది వాక్యానికి అనుకూలంగా ఉండాలి. కాబట్టి చాలా హడావుడి, ఇళ్లకు సున్నాలు, అలంకరణలు, స్టార్లు, క్రిస్మస్ ట్రీ, అది ఒక వ్యాపారం. రకరకాల పిండి వంటలు, మనిషికి గృహానికి కూడా అలంకరణలు. క్రైస్తవ్యం
దేవుణ్ణి సంతోషపెట్టేదైనా ఇది? దేవుడు కోరేదైనా? దేవుడు ఆనందించేదైనా? దేవుడు ఆశీర్వదించేనా? ఇది ఎవరు చేస్తారు? శరీరానుసారులు, మారు మనసు లేని వాళ్ళు, దేవుని గురించి లోతుగా ఆలోచించిన వాళ్ళు, మన యొక్క అంతం ఏంటో ఆలోచించిన వాళ్ళు, ఆత్మీయమైన జీవితాన్ని గురించి ఆలోచించిన వాళ్ళు. పౌలు అన్నాడు, నేను చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు చిన్న పిల్లవానిగా ప్రవర్తించాను, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడి చేష్టలు మానివేశాను. మనకు తెలియనప్పుడు దీన్ని ఒక పండగగా చేసాం. మేము కూడా చేసాం, మీరు కూడా చేశారు. క్రైస్తవ్యం అంతా కూడా ఏమైపోతుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? క్రీస్తు శిష్యులు ఎక్కడ? యేసు బోధలు ఆచరించేవాళ్ళు ఎక్కడ? అర్థం చేసుకునేవాళ్ళు ఎక్కడ? ఆయనతో పాటు ఏడ్చేవాళ్ళు ఎంతమంది? ఆ మనస్సును, ఆ ప్రేమను అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఎంతమంది? దేవుడు ఎవరి కోసం వెతుకుతూ ఉన్నారు? ఇది నామకార్థపు ఆరాధన. చరిత్రలు చెప్తా ఉన్నాయి. యేసేపు మరియని తీసుకొని నిండు చూలాలు, అంటే 9వ నెల కూడా నిండింది. స్త్రీలకి బాగా అర్థం అవుతుంది. ఆ నిండు చూలాల్ని ఒక గాడిద మీద ఎక్కించి నజరేతు నుండి బెత్లెహేము చేరడానికి దాదాపు 500 కిలోమీటర్లంట. 500 అని ఒకరు అన్నారు, 600 అని ఒకరు అన్నారు. అంత దూరం గాడిద మీద ప్రయాణం, నిండు చూలాల్ని ఒక చిన్న బట్టల మూట కట్టుకొని. మరియా ఆనందంగా ఉందా? మీరు ఆలోచించండి. యేసేపు ఆనందంగా తెచ్చుంటాడా? ఏ క్షణం ప్రసవిస్తుందో, ఏ క్షణం ఏమవుతుందో. ఇంత దూర ప్రయాణంలో మీరు ఎక్కడ ఆగారో, ఎక్కడ పడుకుందో ఆ నిండు చూలాలు. ఇవన్నీ ఇప్పటి నుండి మనం ఆలోచిస్తే మంచిది, ఇప్పటికైనా ఆలోచిస్తే కూడా మంచిదే. నేను కూడా చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను, ఎందుకు క్రైస్తవ్యం ఎంత పాడైపోయింది? ఇశ్రాయేలీలు మాటి మాటికి తమ చుట్టూనున్న అన్యులతో కలిసిపోయేవాళ్ళంట. మనం కూడా ఈ పరిశుద్ధమైన ఒక సన్నివేశం, ఒక సందర్భాన్ని, దీన్ని ఎలా మార్చేసాం? ఒక పండుగ, క్యారల్స్. మనమేమి క్యారల్స్ చెయ్యం. చాలామంది అర్ధరాత్రి నిద్రపోయే వాళ్ళు లేపి యేసు పుట్టెను హల్లెలూయా అంటారు. ఎప్పటి నుంచి అంటారు? 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అంటారు. నాకు కూడా కొత్తలో అర్థమయ్యేది కాదు. ఇదేంటి, నిన్న యేసు పుట్టెనన్నారు, ఇవాళ యేసు పుట్టెనంటారేంటి? మనం కూడా ఏం చేసాం దీన్ని? చెప్పండి, ఏం చేసాం దీన్ని? ఒక పండుగ, పిండి వంటలు, చుట్టాలు. తప్పులేదు, చుట్టాలు రావడం ఆనందమే, నాకు ఆనందమే. కొత్త బట్టలు. చాలాసార్లు సేవకులు మేము మాట్లాడుకునేటప్పుడు, చాలామందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను కొంచెం ఘాటుగా స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటాను, ఇష్టం లేని స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటాను. మొన్న మధ్యనే ఒకళ్ళతో అన్నాను, ఒరే నాన్న, క్రిస్మస్కి కొత్త బట్టలు వేసుకున్న వాడందరికీ క్రొత్త హృదయం లేనట్టే. దేవుడు కొత్త బట్టలు కోరట్లేదు. ఏం కోరుతున్నారు? చెప్పండి చెప్పండి అందరూ, ఏం కోరుతున్నారు? అరే ఏం కోరుతున్నారు?
నూతన హృదయం, ఒక క్రొత్త హృదయం, రోజు రోజుకి మార్పు నొందే హృదయం, రోజు రోజుకి ఆత్మీయమైన లోతుల్లోనికి వెళ్ళగలిగిన హృదయం. అంత దూర ప్రయాణంలో మరియను జాగ్రత్తగా పట్టుకొని, అప్పటికే మరియా ఎన్నో అవమానాలు భరించుంటుంది. ఇలాగా దూత చెప్పారంటే నమ్మేదెవరు? దూత ప్రత్యక్షత వినేదెవరు అసలు? ఒక్కొక్కసారి మనం అంటే ఇష్టం లేకపోతే మనం చెప్పే మంచి కూడా వాళ్ళు వినటానికి ఇష్టపడరు. యోసేపుని కూడా సమాజం ఇష్టపడలేదు. ఆ రోజుల్లో ఎవరైనా వివాహం కాకుండా గర్భం వస్తే ఆ స్త్రీని రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలి. దేవదూత ఆజ్ఞ మేరకు ఆ పని జరగకుండా యోసేపు అడ్డుకొని, నేను మరియను ఇలాగే స్వీకరిస్తాను అని నిలబడ్డాడు. కాబట్టి దూర ప్రయాణం చేసి బెత్లెహేముకు చేరేసరికి మరీకి ఇంకా ఏడుపు వచ్చి ఉంటుంది. అది యోసేపు సొంత ఊరు. ఇంచుమించు మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా మన సొంత ఊర్లు ఉంటాయి ఎక్కడో. ఖచ్చితంగా మాకు ఒక సొంత ఊరు ఉంది, మీకు ఉండి ఉంటుంది. యేసయ్య అక్కడికి రాగానే, ఆ ఊరి పొలిమేరకు రాగానే నేను అనుకుంటాను, ఆ ఊరిలో ఉన్న వాళ్ళ తాతయ్యలో, చిన్నాన్నలో, మావయ్యలో గుర్తొచ్చుండ్రా. కానీ ఎవ్వరు వెళ్ళటానికి యోసేపుకు ధైర్యం లేదు. అందుకని ఎన్ని సత్రాల తలుపులో కొడుతూ వచ్చాడు. అది క్రిస్మస్, క్రీస్తు పుట్టుకలో ఉన్న అంశాలు. చివరికి ఒక జాలి గల తల్లో యజమానం, సత్రంలో స్థలం లేదమ్మా, ఎక్కడ ఉండొచ్చు? పశువుల పాక. అది మానవుడు దేవునికి ఇచ్చిన స్థలం. ఏది చెప్పండి? మానవుడు దేవుడికి ఇచ్చిన స్థలం. సృష్టికర్త, సర్వ భూమండలాన్ని చేసిన సృష్టికర్త, దేవాది దేవుడు, ఏకైక దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు, సర్వ మానవ కోటిని సృష్టించిన దేవుడు తన సృష్టికర్తకు ఏ స్థలం ఇచ్చాడు? పశువుల పాక. అర్థం చేసుకుందామా? అర్థం చేసుకుందామా వద్దా? అర్థం చేసుకుందామా వద్దా? నామకార్థ క్రైస్తవులుగానే మిగిలిపోదామా? ఆత్మీయమైన క్రైస్తవులుగా మారదామా? మనిషి దేవుడికి ఇచ్చింది ఏంటది చెప్పండి? ఏంటది? పశువుల పాక. అందుకే యోహాను దాని గురించి రాస్తూ అన్నాడు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ ఆయన స్వకీయులు ఆయనను చేర్చుకొనలేదు. ఓకే, యూదులు చేర్చుకోలేదు, యూదులకు ఆయన ఎవరో అర్థం కాలేదు. మనం చేర్చుకున్నామా? మనం చేర్చుకున్నామా? మనకు అర్థమైందా? నేను ఆలోచించి అనుకుంటాను, ఆత్మానుసారులకి ప్రతిరోజు క్రిస్మసే, ప్రతిరోజు ఈస్టరే, ప్రతిరోజు ఆయన మన కోసం పుట్టినందుకు ఆయన్ని మనం స్తుతిస్తాం. ఆయన మన కోసం మరణించినందుకు కూడా మనం ఆయన్ను స్తుతిస్తాం. మనిషి ఏమిచ్చాడు? పశువుల పాక.
చాలా సంవత్సరాల క్రితం చాలా దుఃఖంతో ఇలాగే ఆలోచిస్తూ అప్పటికే ఇంత పరిపక్వత అవ్వలేదు నాకు. యేసయ్య, పశువుల పాకలో ఎందుకు పుట్టారు అసలు మీరు? ఇదేమి న్యాయం కాదు అనుకుంటే అప్పుడు ఒక జవాబు వచ్చింది. గొర్రె పిల్లలు ఎక్కడ పుడతాయి? గొర్రె పిల్లలు ఎక్కడ పుట్టాలి? అప్పుడు జవాబు వచ్చింది, లోక పాపములు మోసుకొని పోయే గొర్రె పిల్లగా నేను ఈ లోకానికి వచ్చాను, కాబట్టి పశువుల పాక నాకు సరి అయినదే. ఈ క్రిస్మస్ లేక క్రీస్తు పుట్టుకలో ఉన్న ఉదంతం అంతా కూడా మనం ఆలోచిస్తూ ఉంటే నీకు గుండె పగలకపోతే నువ్వు అసలు క్రైస్తవుడివే కాదేమో అనుకుంటా నేను. లేకపోతే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు, ఏ మనసు? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు. ఆయన ఎంతవరకు తగ్గించుకున్నారు, ఎంతవరకు తగ్గించుకున్నారు, ఎంతవరకు 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 ఒక పశువుల శాలలో కనడానికి ఆ తల్లి కూడా ఇష్టపడింది. వేరే గత్యంతరం లేదు కదా, వేరే స్థలం లేదు కదా. కాబట్టి ఆమె మనస్సు యేసేపు యొక్క దుఃఖం, అలాంటి పరిస్థితిలో దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చారు. దాన్ని మనం ఎలాగా స్వీకరిస్తున్నాం, ఎలాగా మనం దాన్ని ఆచరిస్తున్నాం. ఆ పశువుల శాలలో ఆయన పుట్టడం అనేది ఒక్కసారి మనం ఎక్కడి నుంచి ఊహించుకోవాలి? ఆయన దైవత్వం, ఆయన మహిమ, ఆయన పరిశుద్ధత, ఆయన నిత్యత్వం, ఆయన మహిమోన్నతమైన స్థితి అక్కడి నుంచి ఊహించుకోవాలి. ఎక్కడికి? పశువుల పాక. ఏం కనపడుతుంది అందులో? దేవుని యొక్క ప్రేమ. నువ్వెంత దూరంలో ఉన్నా, నువ్వెంత అధోగతిలో ఉన్నా, అంతవరకు నన్ను నేను తగ్గించుకొని నీ దగ్గరకు వచ్చి నిన్ను నేను ఎలాగైనా రక్షించుకోవాలి. అది దేవుని యొక్క తలంపు. సగటు మానవుడు ఆ స్థాయికి అందకపోతే, దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే, ఎవరిని సంతోషపెట్టడానికి ఈ క్రిస్మస్ హడావుడి? ఎవరికి సంతోషం? మనకు మనమే సంతోషమా? దేవునికి ఏమన్నా ఆనందమా? మనకేమన్నా ఆశీర్వాదమా? దేవుడేమన్నా ఆనందిస్తారా? కొత్త బట్టలు ఎప్పుడు కట్టుకోమా? ఇంకా ఆ రోజే కట్టుకోవాలా? దేవుణ్ణి వెక్కిరిస్తామా? దైవత్వాన్ని అర్థం చేసుకోమా? దేవుడెవరో అర్థం కాకుండానే సంవత్సరాలు గడిపేస్తామా? రక్షణ అనేది పొందకుండానే, దేవుని యొక్క శరీరంలో ఒక భాగం అవ్వకుండానే, పరలోక రాజ్యానికి అర్హులు అవ్వకుండానే ఈ నామకార్థ క్రైస్తవ్యంలో మగ్గిపోతూ ఉంటామా? ప్రపంచం మారిపోతూ ఉంది. ఒక 50 సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఇప్పుడు లేదు. ఆ మాటకు వస్తే 10 ఏళ్ల క్రితం ఉన్నట్టు కూడా ఇప్పుడు లేదు. తెగుళ్ళు, భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలై 12,000 సంవత్సరాల క్రితం ఉన్న అగ్నిపర్వతం బద్దలై ఆ మేఘాలు అనేక దేశాలు కమ్ముకుంటూ అరేబియా సముద్రాన్ని దాటి భారత్లోకి కూడా వస్తున్నాయంట. మీరు ఎక్కువ న్యూస్ చూస్తూ ఉంటారు. వరదలు, ఎన్నడూ వినని జబ్బులు, కొత్త కొత్త జబ్బులు, తెగుళ్ళు, భూకంపాలు,
అయినా కూడా మనిషికి ఏం తెరుచుకోవట్లేదు, కళ్ళు తెరుచుకోవట్లేదు. శరీరానుసార్లు ఇంకనూ శరీరానుసార్లుగానే ఉంటారంట. మనం ఆ జాబితాలో ఉందామా, లేక పరిగెత్తుకొని రక్షణలోకి వద్దామా? ఆలోచించాలి. ప్రతి సంఘటనకు ఆలోచించాలి, ప్రతి విషయానికి ఆలోచించాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మారు మనసు లేని వ్యక్తులు ఎలా బ్రతికితే బ్రతకనివ్వండి. కనీసం ఎక్కడ కూర్చున్నా కొంతమంది అయినా, ఈ వాక్యం వినే కొందరైనా మీ కళ్ళు కాదు మీ హృదయాలు తెచ్చుకోండి. భక్తులు ఘోషించారు, హృదయాలు చించుకొని ఆయన పాదాల మీద పడమని. కాబట్టి దయచేసి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు నామకార్థ స్థితిలో బ్రతికే దినాలివి కాదు. క్రీస్తు శరీరము అనే ఆయన ఆ జీవంలోకి మనం వచ్చామా, ఆయన శరీరంలో ఒక భాగం అయ్యామా, మారు మనసు పొందామా, మారు మనసుకు తగినట్టు బ్రతుకుతున్నామా, దేవుని ఆనందమే మన ఆనందమా, దేవుని ప్రేమ మనలో నివసిస్తూ ఉందా, దేవుని భారం మనం పంచుకుంటున్నామా, దేవుని చిత్తం మనం చేస్తున్నామా, ఎవరి ఆనందం కోసం బతుకుతున్నాం? ఎవరి ఆనందం కావాలి? నీ ఆనందమా, దేవుడి ఆనందమా? ఎవరి ఇష్టం జరగాలి? నీ ఇష్టమా, దేవుని ఇష్టమా? తలదించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, వ్యాపారమైన లోతైన వెడల్పైన సముద్రం కంటే లోతైన మీ అనంతమైన ప్రేమను ఈ క్రైస్తవ్యం అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. మిమ్మల్ని ఇంకా గాయపరచకుండా, బాధ పెట్టకుండా ఈ ప్రజలను ఆపమని ప్రార్థిస్తున్నాను. ప్రతి దినము నేను నమ్మిన బిడ్డలు మీ జన్మ, మీ మరణ సాదృశ్యంలో మేమును ఐక్యమై నూతన జీవం గలవారమై జీవించటానికి ఈ మాటలు వినే ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి హృదయాన్ని పరిశుద్ధాత్మదేవ మీరు తాకమని ప్రార్థిస్తూ, మీకే అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.